మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిత్రులు సోదర సమానులు అక్బర్ అని సాయి గోపి మిత్ర బృందం వారు, అలాగే మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ గారు, నేను అందరం కలిసి కూడా దేవిశెట్టి జాయిబాబుకి మరి అక్బర్ సాయి గోపి 35,000 రూపాయలు, మిగతా డబ్బులు మొత్తం 55,000 రూపాయలుగా ఆ కుటుంబానికి సహాయార్థం చేయబోతా ఉన్నాం. అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం. సెప్టెంబర్ 13వ తారీఖున విజయవాడలో రైల్వే సెంట్రల్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేస్తే అతనికి కుడి కన్ను పూర్తిగా పోయింది. ఆ కన్ను కోసం ఎన్నో పోరాటాలు చేశారు. డిఆర్ఎం ఆఫీసు ముట్టడి చేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎటువంటి న్యాయం జరగకపోవడంతో కనీసం కన్ను పోతే పోలీసు వారు కట్టిన సెక్షన్లు 324 ఏదో కొట్లాడితే చిన్న దెబ్బలు తగిలితే కొట్టే సెక్షన్ పెట్టి ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. ఆ కుటుంబంలో మరి ఆ పిల్లోడికి తండ్రి లేడు, తల్లికి క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉంది. ఆ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో పెద్ద కొడుకుగా జాయిబాబు ఉన్నాడు, చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. అన్న పరిస్థితి బాగోక తల్లిని అన్నని ఇద్దరిని చూసుకునే విధంగా కూలి పనికి వెళ్ళి బ్రతికే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి మనసు లేని మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ కానీ డిఆర్ఎం ఆఫీస్ నుంచి మరి ఎంతో వేడుకున్నారు, వెళ్ళి వాళ్ళకి కానీ మనసు రాలేదు. మరి మన తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ కుటుంబం. ఆయన బాగా స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా బతుకు తెరువు కోసం ఏదో చిన్న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ కోణంలో వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. కానీ ఈ ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో లేదో తెలియదు. కానీ ఇంత మట్టుకైతే ఆ కుటుంబానికి ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయం కానీ భరోసా కల్పించే విధంగా ఎవరూ రాలేదు ముందు. కానీ అదే పేటలో నివసిస్తున్నటువంటి అక్బర్ తమ్ముడు నా కుటుంబానికి ఏదైనా చేయాలని చెప్పి 1-2 సార్లు మేము మాట్లాడుకొని మీరు ఇచ్చేది మీరు ఇస్తే మేము ఇచ్చేది మేము ఇచ్చి ఖచ్చితంగా ఆదుకుందాం.